నమః శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 10వ శ్లోకం నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కింతేన వపుషా అనే శ్లోకం. ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఒక కొత్త భావనను మనకు పరిచయం చేస్తున్నారు. ఆ భావన ఈ రకంగా ఉంది. నరత్వం మానవుడిగా జన్మించటం భవతు, కానీ దేవత్వం దేవతగా జన్మించటం భవతు, కానీ నగ వన మృగత్వం, నగం అంటే పర్వతం, పర్వతంలో సంచరించేటువంటి మృగంగా జన్మించటం భవతు, వనమృగత్వం అడవిలో సంచరించేటువంటి పశువుగా భవతు, ఆ జన్మ కూడా పర్వాలేదు, మశకత ఒక దోమగా పుట్టటం ఓకే, కీటత్వం ఒక పురుగుగా జన్మించటం లేదా పశుత్వం 4 కాళ్ళ జంతువుగా జన్మించటం పర్వాలేదు, భవతు విహగత్వాది జననం బాగా ఆకాశంలో సంచరించేటువంటి పక్షులలాగా జన్మించటం అది కూడా పర్వాలేదు. సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయం, ఎప్పుడు సదా త్వత్పాదాబ్జ స్మరణం, త్వత్ నీ యొక్క పాదాబ్జ స్మరణం పాదారవిందాలను స్మరించుకోవటం అనేటువంటి పరమానందలహరి, పరమానందం పరమానందకరమైనటువంటి పరమానందానికి సాధనమైనటువంటి నీ పాదారవిందాలను స్మరించుకోవటం అనేటువంటి పరమానందం యొక్క లహరి ప్రవాహంలో విహరించటంలో ఆసక్తి కలిగినది చేత్ హృదయం, హృదయం అయినట్లయితే, హృదయం గనక సదాత్వత్వాదాబ్జ స్మరణ విహారాసక్తంగా గనక ఉన్నట్లయితే, ఆ విహారాసక్తి ద్వారా పరమానందాన్ని పొందే మాట అయితే కింతేన వపుష, ఏ జన్మలో ఉన్న ఏ శరీరంతోనైనా సరే నాకు అడ్డు ఏమిటి అని ఒక కొత్త భావనను పరిచయం చేస్తున్నారు. ఈ భావన ద్వారా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇంతకు ముందు వరకు చెప్పినటువంటి అంశాలకు ఈ భావనకు ఒక చక్కని సమన్వయ బంధం ఉంది అని కూడా ఆచార్యుల వారు సూచిస్తున్నారు. ఇంతకుముందు శ్లోకాలలో ఆచార్యులు పరమేశ్వరుడిని పూజించుకోవటం అనే అంశాన్ని ప్రస్తావించారు కదా. అందులో 2 చేతులతోనూ పరమేశ్వరుడిని పూజ చేసుకోవాలి. కరశ్చాభ్యర్చాయాం అని చెప్పారు. ఆ కరశ్చాభ్యర్చాయాం అని చెప్పినటువంటి భావనను బలోపేతం చేయటం కోసం ఆ పూజ మనస్సుని పరమేశ్వరుడి మీద సమర్పించుకోవటం అనే ధోరణితో వెళ్ళాలి, సమర్పించుకునే దిశగా సాగాలి అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా చెప్పారు. ఇది ఎక్కడ కుదురుతుంది, ఏ జన్మలో కుదురుతుంది అంటే 2 చేతులు 2 కాళ్ళు ఉండేటువంటి మనిషి జన్మలో చక్కగా కుదురుతుంది. కానీ ప్రతి జన్మ మనిషి జన్మే అవుతుంది అని గ్యారంటీ ఏమీ లేదు కదా. ఇప్పుడు మనం మనుషులుగా ఉన్నాము, ఇంతకు ముందు జన్మ మనిషి జన్మేనా తెలియదు కదా. రాబోయే జన్మ ఏ జన్మ అవుతుంది మనకేం తెలిసేందుకు అవకాశం కూడా లేదు కదా. ఇలాంటి పరిస్థితులలో కేవలం ఈ జన్మకే సంబంధించిన వ్యవహారాలను మనం భావన చేసినట్లయితే, ఈ జన్మకు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే చర్చించుకున్నట్లయితే ఫలితం పెద్దగా ఉండబోదు కదా అని ఏమైనా అనిపించవచ్చు. అలా అనుకోనక్కర్లేదు. ఏ పని చేసినా సరే ఆ పని ద్వారా పరమేశ్వర తత్వం మీద మనస్సు నిలబడేటట్లు ఎంతో కొంత ప్రయత్నం జరగాలి అనేటువంటి అంశాన్ని బోధిస్తూ వస్తున్నాం కాబట్టి, ఆ భావన గనక బలం పుంజుకున్నట్లయితే, ఆ భావన గనక బాగా లోతుగా దిగబడిపోయినట్లయితే, హృదయాంతరాళాల్లో ఆ భావనే గనక ఉన్నట్లయితే, అది ఏ జన్మైనా సరే హృదయం లేదా మనస్సు పరమేశ్వరుడి వైపే తిరుగుతుంది. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పని మన మనసులో ఒక ముద్ర వేసేటట్లు చేసుకోవాలే కానీ, ఈ పని చేయటం అనేటువంటి అంశం మీదే దృష్టిని పరిమితం చేసేయకూడదు.
పరమేశ్వరుడు యొక్క పూజలో ఉండేటువంటి ఏ అంశంతోనైనా సరే పరమేశ్వరుడితో అనుసంధానాన్ని సాధించటం లక్ష్యంగా వినియోగించుకోవాలి. కానీ కేవలం దానికి మాత్రమే పరిమితం అవ్వకూడదు. ఈ పూజ ఈ శరీరానికే పరిమితం అనే భావన చేయకూడదు. దానికి తగ్గట్లుగా ఒకవేళ గనక మనస్సు తయారైతే, మనస్సు సిద్ధమైతే, మనస్సు పరమేశ్వరుడి మీద లగ్నం కావటానికి సంసిద్ధమైతే గనక జన్మ ఏ జన్మైనా రాని, ఆ జన్మ మనిషి జన్మ అయితే అవని, మనిషి జన్మలో మరింత సాధన చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అదైనా పర్వాలేదు. దేవత్వం దేవజన్మ అయితే గనక దేవతలకు పరమేశ్వరుణ్ణి ఆరాధించుకోవటానికి అవకాశాలు ఇంకా మెండుగా ఉంటాయి కాబట్టి దేవజన్మ అయినా కూడా పర్వాలేదు. ఈ మనుషులకు దేవతలకు కానటువంటి ఇతర జన్మలు నగ వన మృగత్వం లేదా మశకత పశుత్వం కీటత్వం విహగత్వం ఇవన్నీ కూడా ఒకవేళ పూజకు ఉపయోగించని జన్మలైనా కానీ, పూజ చేసుకునే జన్మైనా కానీ, పూజ చేసుకునేందుకు అవకాశాలు మెండుగా ఉండే జన్మైనా కానీ, అసలు పూజ చేసుకునేందుకు అవకాశమే లేనటువంటి జన్మైనా కానీ, పూజకు ఫలంగా గనక పరమేశ్వరుణ్ణి మనసులో నిలబెట్టుకోవటం అనే స్థితిని సాధించినట్లయితే జన్మకు విలువ ఉండదు. లేదా ఆ జన్మలో ఉండేటువంటి దేహంతో పెద్దగా అడ్డం ఉండదు. పని సాగిపోతూనే ఉంటుంది. జన్మల ద్వారా వచ్చేటువంటి అనర్థాలు ఏవీ ఉండవు. క్రమక్రమంగా ఆ హృదయంలో పరమేశ్వరుడు మరింత చోటుని ఆక్రమించి మనస్సంతా నిండిపోయే స్థితిని చేరుకుంటాడు అనేటువంటి భావనను ఆచార్యుల వారు పరిచయం చేస్తున్నారు. జన్మలతో వీటిని ముడిపెట్టకూడదు, మనస్సుతో ఈ అంశాన్ని ముడిపెట్టాలి. శరీరంతో పూజలు చేయటంలో పూర్తిగా నిమగ్నం కాకూడదు. శరీరంతో పూజలు చేసేటువంటి పరిస్థితికి పరిమితం కాకూడదు. శరీరాన్ని దాటి పూజ మనస్సుకు చేరేటువంటి పరిస్థితులను కూడా కల్పించుకోవాలి. ఆ కల్పించుకునేటువంటి దిశగా సాధన చేసుకోవాలి. సాధన చేసుకున్నప్పుడు ఏ జన్మైనా సరే ఏ ఇబ్బంది ఉండదు అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకత, పశుత్వం, కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేత్ హృదయం కింతేన వపుషా ఇహ కింతేన వపుషా. ఈ లోకంలో ఏ లోకంలోనైనా సరే శరీరంతో పెద్దగా నిమిత్తం ఉండదు. ఆ స్థితిలో జన్మతో ఏ ఇబ్బంది ఉండదు. ఆ స్థితిలో ఏ స్థితిలో అంటే మనస్సు పరమేశ్వరుడి మీద లగ్నమైన స్థితిలో, మనస్సుకి పరమేశ్వరుడి మీద మళ్ళే లేదా పరమేశ్వరుడి మీద లగ్నమయ్యేటువంటి అభ్యాసం చేసి ఉన్నటువంటి స్థితిలో అని చక్కగా చెప్తున్నారు. అందుకని మానవ జన్మే కావాలా, పై జన్మ మానవ జన్మేనా లాంటి సందేహాలకు లోను కాకుండా, ఆ సందేహాలను పట్టించుకోకుండా కేవలం చేసే సాధన మీద దృష్టి పెట్టాలి అనేటువంటి విషయాన్ని బోధిస్తున్నారు. మీరు జన్మల గురించి మాట్లాడుతున్నారు. ఈ జన్మలో అయితే చేసుకోగలము, ఆ జన్మలో అయితే చేసుకోలేము, లేదా మనుష్య జన్మ అయితే వీలుగా ఉంటుంది, ఇతర జన్మలో అంత వీలుగా ఉండకపోవచ్చు అని అంటున్నారు. కానీ మనిషి జన్మ ఎత్తినంత మాత్రాన ఈ ఫలితం దక్కుతుందా? ప్రతి మనిషి పరమేశ్వరుడు యొక్క పూజ చేస్తూనే ఉన్నాడా? ప్రతి మనుష్య జన్మ పరమేశ్వరుడు పూజకే వినియుక్తమవుతోందా? పరమేశ్వరుడు పూజలో నిమగ్నమవుతోందా? దాని ద్వారా వచ్చేటువంటి ఫలితాలను అందుకుంటోందా అని ప్రశ్నించుకుంటే ఏమి సమాధానం చెప్తారు? ఏమి సమాధానం చెప్పలేరు కదా. అన్ని జన్మలు, అన్ని మానవ జన్మలు అలా లేవు కదా. ఎవరికైతే జన్మతః కానీ వారు చేసుకున్నటువంటి ప్రయత్నం ద్వారా కానీ ఉపదేశాల వల్ల కానీ ఆ పరమేశ్వరుడు యొక్క తత్వం మీద శ్రద్ధ కలిగిందో, పరమేశ్వరుడి మీద మనస్సు కాస్తంత ప్రసరించిందో అట్లాంటి వాళ్లే కదా చేసుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటికీ మూలం ఎక్కడుంది? మనస్సులో ఉంది కదా. కాబట్టి ఆ మనస్సు మీదే మన సాధన సాగాలి. ఇతర శరీరాలు దానికి ఉపకరించాలే కానీ శరీరాలే ప్రధానం కాకూడదు అనేటువంటి అంశాన్ని జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు శివానందలహరి స్తోత్రంలో 11వ శ్లోకంలో కూడా చక్కగా ప్రస్తావన చేస్తున్నారు. వటుర్వాగేహీవా యతిరపి జటీవా తదితరః నరోవా యః కశ్చిత్ భవతు భవ కింతేన భవతి.
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. ఈ శ్లోకంలో ఆచార్యులు వారు పోనివండయ్య మీకు మానవ జన్మే వచ్చింది, మానవ జన్మలో కూడా వటుర్బా రకరకాల అవస్థలు రకరకాల దశలు ఉంటాయి కదా. బాల్యావస్థ, చదువుకునేటువంటి అవస్థ, ఆ దశలో చదువుకునేటువంటి బ్రహ్మచర్య ఆశ్రమంలో లేదా బ్రహ్మచారిగా ఉండేటువంటి దశలో వాడి మనస్సు కనుక శివుడి మీద లగ్నం కాకపోతే, పరమేశ్వరుడి తత్వం మీద లగ్నం కాకపోతే ఫలితం ఏముంటుంది? పోనీ అతను చదువులో నిమగ్నమై ఉన్నాడు అని అనుకుందామా? గేహీవా గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాడు పెళ్లి చేసుకుని సంసారాన్ని నడిపిస్తూ తన యొక్క సంసారం ద్వారా ఇటు బ్రహ్మచారులకు అటు పై ఆశ్రమాల వారికి అందరికీ ఉపకరిస్తూ ఈ లోకంలో సత్సంతానాన్ని కలిగించటం ద్వారా సమాజానికి మంచి మనుష్యులను సప్లై చేస్తూ బాధ్యత తీసుకున్నటువంటి గృహస్థుడు పరమేశ్వరుడి మీద మనస్సును లగ్నం చేయకపోతే ఏం సాధిస్తాడు? పోనీ ఇతనికి చాలా పనులున్నాయి కాబట్టి చేయలేకపోతున్నాడు అని అనుకుందామా? యతిరపి యత్యాశ్రమంలో వానప్రస్థంలో కానీ లేకపోతే సన్యాసాశ్రమంలో కానీ ఉండేటువంటి వాడు లేదా వానప్రస్థాశ్రమంలో ఉండేటువంటి వాడు ఈ పని చేయలేకపోతే, పరమేశ్వరుడి మీద మనస్సును లగ్నం చేసుకోలేకపోతే ఏం సాధిస్తాడు? జటీవా పూర్తిగా జడలను పెంచేసి శరీరం మీద ఏమాత్రం వ్యామోహం లేని స్థితిని సాధించే ప్రయత్నంలో ఉండేటువంటి మహానుభావుడైనా సరే పరమేశ్వరుడి మీద మనస్సును లగ్నం చేయలేకపోతే ఆ ప్రయత్నానికి ఫలితం ఏం సాధించినట్లు? కాబట్టి ఆయా దశలలో ఉండేటువంటి మానవులు ఎవరైనా సరే, తదితరోబా ఈ ఆశ్రమాలతో సంబంధం లేనివారైనా సరే, ఏ స్థితిలో ఉన్నవారైనా సరే, నరోబాయ కశ్చిత్ భవతు, ఏ మానవుడైనా సరే ఎవరైనా సరే పర్వాలేదు, భవకింతేన భవతి, దానివలన ఏం ప్రయత్నాన్ని ఏమి ఫలితాన్ని పొందుతారు? తాము చేసేటువంటి పనులు అలా ఉంటూ ఉండగానే, తమ బాధ్యతలన్నీ అలా ఉంటూ ఉండగానే, తమ కర్తవ్యాలన్నీ అలా ఉంటూ ఉండగానే తమ మనస్సు పరమేశ్వరుడి మీద లగ్నం చేసుకోలేని పరిస్థితే ఉంటే గనక తేన కిం భవతి, అలాంటి పరిస్థితిలో ఏమీ ఉపయోగం ఉండదు. యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే, అలా కాకుండా బ్రహ్మచారి కావచ్చు, గృహస్థుడు కావచ్చు, వానప్రస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, ఈ ఆశ్రమాలతో సంబంధం లేనివారు కావచ్చు, మానవ మాతృడైనా కావచ్చు, ఏ విశేషణాలు లేనివాడైనా కావచ్చు, యదీయం హృత్పద్మం, అటువంటి వాడి యొక్క హృత్పద్మం మనస్సు అనేటువంటి పద్మం భవదధీనం యది పశుపతే, ఈ లోకంలో ఉండేటువంటి ప్రాణులన్నిటికీ, పశుప్రాయంగా సంచరిస్తున్నటువంటి ప్రాణులన్నిటికీ పతిగా ఉండేటువంటి ఓ పరమేశ్వర, నీ యొక్క అధీనంలో ఆ మనస్సు గనక ఉన్నట్లయితే, యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం భవసి, అటువంటి వాడికి నీవు చెందినవాడవై ఉంటావు. అటువంటి వాడి యొక్క సంబంధించిన వ్యక్తిగా, సంబంధించినటువంటి తత్వానివిగా నువ్వు ఉంటావు. తదీయస్త్వం భవసి శంభో భవసి, నువ్వు అటువంటి వాడికి సుఖాన్ని అందించేవాడిగా కూడా ఉంటావు. అంతేకాదు భవసారంచ వహసి, అతని యొక్క భవభారాన్ని నీవే మోస్తావు. అతని యొక్క జన్మ భారాన్ని, అతను మోయవలసినటువంటి భారాన్ని నువ్వే మోస్తావు అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు అంటున్నారు. మేమేమో మా పనులలో మేమున్నాము అని చెప్పుకుంటూ మానవ జన్మను ఎత్తినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదు. మానవ జన్మతో పెద్దగా ఇలాంటి వారికి లాభం ఉండదు. ఎవరికైతే మనస్సు వారి బాధ్యతలలో వారు ఉంటూ ఉండగానే కనీసం పరమేశ్వరుడి తత్వం మీద లగ్నం అయి ఉందో, పరమేశ్వరుడి యొక్క తత్వం ఉందని, ఆ తత్వం పరమోన్నతమైనదని, దాన్ని అందుకోవాలని భావనైనా కనీసం ఎవరికైతే ఉందో, ఆ భావన క్రమక్రమంగా ఎవరికైతే పెద్దదవుతోందో, బలపడుతోందో, ఆ భావన బలపడి ప్రయత్న రూపంగా బయటపడుతోందో, ఆ ప్రయత్నం చివరికి తమ మనస్సుని పరమేశ్వరుడికి సమర్పించేసేయటం అనేటువంటి స్థితి దాకా వచ్చేసిందో, అటువంటి వారి మానవ జన్మ సార్థకం. వారు చెప్పుకోవచ్చు, మేము మానవులుగా పుట్టాము, మా మనస్సుని పరమేశ్వరుడికి సమర్పించుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాము లేదా సమర్పించేశాము అని చెప్పుకోవచ్చు. వారు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా సరే తదీయస్త్వం భవసి, అటువంటి వారికి నువ్వు పరమేశ్వరుడిగా ఉంటావు.
అటువంటి వారికి నీవు స్వతత్వంగా స్వాత్మతత్వంగా భాసిస్తూ ఉంటావు. అటువంటి వారికి నీవు శం భావయసి, అటువంటి వారికి పరమ సౌఖ్యాన్ని నువ్వు అందిస్తూ ఉంటావు. వారి యొక్క భారాన్ని మొత్తాన్ని నువ్వు మోస్తావు. భవ భారంచ వహసి, వారి యొక్క భవభారాన్ని, వారి యొక్క మానవ జన్మలో ఉండేటువంటి ప్రతి భారాన్ని నువ్వు మోస్తావు అని ఆచార్యుల వారు అంటున్నారు. ఈ శ్లోకం ద్వారా గత శ్లోకాన్ని కూడా సమన్వయపరిచే 2 శ్లోకాల ద్వారా జన్మ ఏది అనే అంశాన్ని పెద్దగా మనం పట్టించుకోనక్కర్లేదు. మానవ జన్మ, మానవ దేహం అయితే సంతోషం, ఇతర జన్మ ఏదైనా సరే పర్వాలేదు. ఏ జన్మలోనైనా సరే హృదయం పరమేశ్వరుడి మీద నిలవాలి, మనస్సు పరమేశ్వరుడి మీద లగ్నం అవ్వాలి, కనీసం దానికోసం ప్రయత్నమైనా సాగాలి. అలా సాగినప్పుడు సార్థక్యం, అలా సాగకపోతే ఏ జన్మైనా ఒకటే, అలా సాగినప్పుడు ఏ జన్మైనా ఒకటే అనేటువంటి భావాన్ని బలంగా మన మనస్సుకు ఎక్కిస్తున్నారు. అందులో భవభారంచ వహసి, తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి అని కూడా ఒక కొత్త అంశాన్ని చేరుస్తున్నారు. ఎవరైతే నిన్ను ధ్యానిస్తున్నారో నువ్వు వారి అవుతావు, నువ్వు వారికి చెందినవాడివి అవుతావు. వారికి చెందినవాడివయ్యి ఆ చెందటం అనేటువంటి అంశాన్ని, వారి యొక్క భారాన్ని పూర్తిగా తీసుకోవటం వరకు కూడా చేస్తావు అనే కాన్సెప్ట్ని కూడా తెర మీదకు తీసుకొస్తున్నారు. దీనికి ఉదాహరణగా ఒక పేరు లేని భక్తుడి కథ చెప్పుకోవచ్చు. ఆ భక్తుడికి పేరు లేదు. ఆ కథలో అందరికీ పేర్లున్నాయి. విలన్కి పేరుంది, పరమేశ్వరుడికి సహజంగానే పేరుంది, భక్తుడికి మాత్రం పేరు లేదు. అలాంటి కథ ఒకటి ఉంది. హిరణ్యాక్షుడు మనకు తెలుసు కదా. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు అన్నదమ్ములు. వారిద్దరూ శాపవశాత్తు భూలోకంలో పుట్టినవారు. అందులో హిరణ్యాక్షుణ్ణి వరాహావతారం ఎత్తి శ్రీమన్ మహావిష్ణువు సంహరించాడు. సంహరించినప్పుడు సహజంగానే ఆ హిరణ్యాక్షుడి యొక్క తల్లి దితి చాలా బాధపడింది. ఎంత దుర్మార్గుడైనా ఆ దుర్మార్గుడికి తల్లి ఈవిడ కదా, అందుకని ఈవిడ బాధపడింది. బాధపడుతుంటే దుందుభి నిర్నాదుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు. వచ్చి ఆవిడ్ని ఊరడించాడు. అమ్మ, నువ్వు బాధపడద్దు, నేను దీనికి ఒక పరిష్కారం చూస్తాను, నేను ఈ ఇబ్బందులన్నిటినీ తీస్తాను, నువ్వు బాధపడద్దు. నీ కొడుకు పోయినందుకు లేదా నీ కొడుకుని నీకు దూరం చేసినందుకు వారు ఫలితాన్ని అందుకునేటట్లుగా నేను చూస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చి కొత్త ఆలోచన ఒకటి చేశాడు. ఏంటి? ఈ దేవతలలో శ్రేష్ఠుడు ఆ శ్రీమన్ మహావిష్ణువు చక్కగానే ఉంది. అసలు దేవతలకు కానీ శ్రేష్ఠుడికి కానీ బలం ఎక్కడి నుంచి అందుతోంది అంటే ఈ లోకం నుంచి, భూలోకం నుంచే అందుతోంది. కాబట్టి భూలోకం నుంచి వాళ్ళకి బలం అందకుండా ఏమైనా చేయాలి. ఈ భూలోకంలో యజ్ఞయాగాదులు ఏవి జరగకుండా చూసుకోవాలి. ఈ పూజా పునస్కారాలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు ఇలాంటివి ఏవి జరగకుండా చూసుకోవాలి. చూసుకుని వారికి, పై వారికి ఏ బలము ఉండకుండా చేయాలి. అలా చేస్తే వారు నిర్వీర్యమైపోతారు. నిర్వీర్యమైపోయినప్పుడు వారి మీదకు దాడి చేసి మనం గెలవచ్చు అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు? మొత్తం దానికి ఒక ఉపాయం చూసి 3 రకాలుగా తనను తాను మలుచుకున్నాడు. ఒకటి, వీళ్ళు యజ్ఞయాగాదులు చేయటానికి, హోమాలు చేయటానికి అడవులకు వస్తారు కదా. పోనీ మనం ఇంతకు ముందు గభీరే కాసారే విశతి అనే శ్లోకంలో చెప్పుకున్నట్లుగా పూలు కోసుకోవడానికైనా సరే అడవులకి, పర్వత ప్రాంతాలకి వస్తారు కదా. వచ్చినప్పుడు అక్కడ అడవిలో సంచరించేటువంటి మృగంలాగా ఉండి ఎవరైనా మంచి కార్యం కోసం అడవికి వస్తే వారిని తినేయటం అని పనిగా పెట్టుకున్నాడు. సమిధల కోసం కానీ, పూల కోసం కానీ ఎవరైనా అడవికి వస్తే వాళ్ళని తినేసేయటం, ఇది పని. ఎవరైనా పుణ్యక్షేత్రాలలో, పుణ్యతీర్థాలలో స్నానం చేయడానికి వస్తే వాళ్ళని తినటానికి మొసలిగా ఆ నీళ్ళలో చేరటం అనేది అలవాటుగా పెట్టుకున్నాడు. ఎవరైనా స్నానం చేయడానికి వస్తే కాస్తంత అందులో శ్రేష్ఠులు ఎవరైనా కనిపిస్తే వారిని మొసలిగా ఇతను తినేస్తాడు. ఇది కాక రాత్రిపూటల్లో పులిగా వేషం వేసుకుని, మరి పులి వేషం కాదు, పులిగా మారి అతను సంచరిస్తూ ఉంటాడు. ఎవరైనా రాత్రిపూట కూర్చుని ధ్యానం చేసుకుంటున్నా లేదా పూజా పునస్కారాలు చేసుకుంటున్నా, ఒంటరిగా కనిపిస్తున్నా, కాస్త భక్తుడి లక్షణాలు ఏమాత్రం పొడజూపినా సరే వారిని తినేయటం అని పనిగా పెట్టుకున్నాడు.
ఇలా గనక చేస్తూ 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 ఉంటే లోకంలో భక్తులనే వాళ్ళే లేకుండా పోతారు, ఇక్కడ ఏమి యజ్ఞయాగాలు పూజలు జరగవు, పై వాళ్ళకి బలం ఉండదు అని అనుకుని దాని ప్రకారం చేస్తున్నాడు. చేస్తూ ఒకరోజు శివరాత్రి రోజు రాత్రిపూట ఎవరో ఒక శివభక్తుడు కూర్చుని శివలింగం ముందు ధ్యానం చేసుకుంటుంటే వాణ్ణి వ్యాఘ్ర రూపంలో తినాలి అని బయలుదేరాడు. ఆ శివభక్తుడికి పాపం మహానుభావుడైనా సరే పేరు లేదు. ఆ శివభక్తుడిని ఈ పులి రూపంలో వచ్చి తినేద్దాం అని వచ్చాడు. వచ్చినవాడు ఎందుకో ఒకేసారి తినటం కాదు, వీడిని ఏమైనా ఆయుధం వేసి కొట్టి హింసించి తర్వాత తిందాము అని అనుకుని ఒక ఆయుధాలు తన మాయ నుంచి తీసి వాళ్ళ మీద వేద్దామని ప్రయత్నం చేశాడు. అదేం చిత్రమో ఆ శివభక్తుడి మీద ఏ ఆయుధము పనిచేయలేదు. ఈ దుందుభి నిర్నాదుడికే చాలా ఆశ్చర్యం వేసింది. వ్యాఘ్రరూపం పులి రూపంలో ఉన్నాడు, అతనికి చాలా ఆశ్చర్యం వేసి ఈ మాయా ఆయుధాలు ఇవేం పనిచేయవు, ఒకే ఒక దూకటము, దూకి ఇతన్ని తినేయటము, ఇదే సరైన పద్ధతి అని అనుకుని పులిగా ఉన్నవాడు ఒక్క దూకు ఆ శివభక్తుడి మీద దూకాడు. శివభక్తుడి మీద దూకి శివభక్తుడిని తన పంజాతో పట్టి నోటితో పట్టేసి తినేద్దాము అని అనుకున్నవాడికి శివభక్తుడు అందలేదు సరికదా, తను ఎవరి చంకల్లోనో ఉన్నాను అనే విషయం ఒక్క క్షణంలో అర్థమైంది. కాస్త తేరిపారు చూస్తే వచ్చింది సాక్షాత్తు పరమేశ్వరుడు. తన భక్తుడి మీద ఈ పులి దూకటాన్ని అడ్డుకోవటానికి ఆయనే డైరెక్ట్గా దిగిపోయి ఈ పులిని తన చంకలో ఇరికించుకుని అట్టుపెట్టాడు. ఆ క్షణంలో ఈ దుందుభి నిర్నాదుడికి కాస్తంత తెలివొచ్చింది. ఏం జరుగుతోంది అని అర్థమైంది. ఏం జరుగుతోంది అని అర్థమయ్యేసరికే ఆయన ఒక్కసారి పిడికిలు బిగించి 4 మొట్టికాయలు లాంటివి ఈ పులి తల మీద, ఈ దుందుభి నిర్నాదుడి తల మీద మొట్టేసరికి ఆ దెబ్బల్ని ఈ రాక్షసుడు భరించలేక గట్టిగా అరిచేసరికి ఈ కాశీక్షేత్రంలో శివరాత్రి కాబట్టి కాస్తంత మెలకుగా ఉండే జనమే ఎక్కువ ఉన్నారు. ఆ మెలకుగా ఉండేటువంటి జనము, ఈ శబ్దం ఎక్కడి నుంచో విన్నటువంటి మహర్షులు వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి చూసేసరికి పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడి చంకలో ఒక పులి, ఆ పులి ఈయన మోటుతున్నాడు. ఆ పులి దాదాపు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితిలో ఉంది అనే విషయం చూసి ఓహో, ఈ భక్తుడిని రక్షించడానికి పరమేశ్వరుడు వచ్చాడు, ఇది కనీసం అవతారం కూడా కాదు, వచ్చేసాడు ఆయన అంతేను, వచ్చినవాడు ఆయుధాలు లేకుండా వచ్చి మొట్టేశాడు అంతేను, ఆ పులి కాస్త పోయింది, రాక్షసుడు కాస్త మరణించాడు. భగవంతుడి యొక్క భక్త వత్సలత ఇంత తీవ్రంగా ఉంటుంది అనే విషయాన్ని వారు కూడా తెలుసుకుని అందరూ పరమేశ్వరుడి యొక్క పాదాల మీద పడి నమస్కారాలు చేసి స్తుతులు చేయటం మొదలు పెడితే ఆశ్చర్యంగా పరమేశ్వరుడు అన్నాడు, చాలా సంతోషం, నేను భక్తులను అనుగ్రహిస్తాను అనే విషయాన్ని మీరు గుర్తించారు, భక్తి యొక్క ప్రాధాన్యాన్ని కూడా తెలుసుకుంటున్నారు, సంతోషం. ఆ సంతోషంలో మీకు మరొక వరం కూడా ఇస్తున్నాను. ఈ వ్యాఘ్రేశ్వర రూపాన్ని, ఒక పులిని చంకలో ఇరికించుకుని ఆ పులి బాధను భక్తుడికి లేకుండా చేస్తూ ఉన్నటువంటి రూపాన్ని ఎవరైతే తలుస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి, వారింట్లో పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, వారికి శత్రు బాధ ఉండదు. ఎవరైనా సరే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ రూపాన్ని ధ్యానించి వెళితే వారికి తప్పకుండా విజయం లభిస్తుంది. నా వ్యాఘ్రేశ్వర రూపాన్ని అందరూ భావించవలసింది అని కూడా చెప్పాడు. ఆశ్చర్యం, శివభక్తుడికి పేరు లేదు కానీ ఈ శివభక్తుణ్ణి కాస్తంత ఇబ్బంది పెట్టడానికి వచ్చినటువంటి ఈ వ్యాఘ్రంతో తనను తాను కలుపుకుని పరమేశ్వరుడు ఆ వ్యాఘ్రేశ్వరుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కాడు. వ్యాఘ్రం మీద కూడా ఆయనకు ఉండేటువంటి, రాక్షసుల మీద కూడా లేదా చెడు ప్రవర్తన కలిగిన వారి మీద కూడా ఆయనకు ఉండేటువంటి దయ ఆ స్థాయిలో ఉంది అని ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. దానితో పాటుగా నిజమైనటువంటి శివభక్తితో ఉండి నిజమైనటువంటి మనస్సును ఏకాగ్రతతో పరమేశ్వరుడి మీద సమర్పణ చేసేటువంటి స్థితినే కలిగి ఉంటే పరమేశ్వరుడు ఆ వ్యక్తి యొక్క సమస్త భారాన్ని నెత్తికి ఎత్తుకుంటాడు, సమస్త భారాన్ని వహించి ఆ వ్యక్తిని కాపాడటానికి ఏమాత్రం వెనకాడడు అనే విషయం ఈ చరిత్ర ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆచార్యులు భవభారంచ వహసి తదీయస్త్వం శంభో భవసి,
పిలవకుండా వచ్చేసావు, పిలవకుండా వచ్చి అతని యొక్క భారాన్ని, తన ప్రాణాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ఎవరిది? ఆ వ్యక్తిది. ఆ భారాన్ని కూడా నువ్వే తీసేసుకున్నావు. అతని యొక్క భవభారాన్ని నువ్వు భరించి అతని వాడవై నువ్వు అతన్ని అనుగ్రహిస్తున్నావు అనే విషయాన్ని చక్కగా చెప్పారు. కాబట్టి పూజలు, బాహ్యమైనటువంటి ఆచారాలు, బాహ్యమైనటువంటి క్రియలు ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఏకాగ్రతకు దారితీయాలి. మానసికమైనటువంటి ఏకాగ్రతతో మనస్సును పరమేశ్వరుడి మీద లగ్నం చేయాలి. ఆ లగ్నమైనటువంటి మనస్సుతో అన్ని ఫలితాలను సాధించుకోవాలి. మన భారాన్ని పరమేశ్వరుడు తనంతట తాను వహించేటువంటి స్థితిని మనం సాధించాలి అనే అంశాన్ని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో సూచనాత్మకంగా చెబుతూ మనల్ని ప్రోత్సహిస్తున్నారు. మనం ఒకేసారి ఇప్పుడు మనస్సుని మొత్తం తీసేసి పరమేశ్వరుడి మీద పెట్టేశామా, ప్రాపంచికమైన విషయాల్ని లెక్క చేయకుండా ఉన్నామా అని అంటే వెంటనే సాధ్యం కాదు అనే చెప్పుకోవచ్చు. కానీ పరమేశ్వరుడికి చేసేటువంటి ప్రతి పూజ మన మనసులలో ఒక ముద్ర వేయాలి. ఆ ముద్ర క్రమంగా పెరిగి ఆ పరమేశ్వరుడే మనసులో ఉండేటువంటి స్థితి దాకా వెళ్ళాలి. మన సాధన, మన ప్రయత్నం అంతా కూడా ఆ దిశగా నడవాలి అనేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభిద్దాం. ఆ ప్రయత్న ప్రారంభ సూచకంగా ఆచార్యుల వారి ఈ ఉపదేశాన్ని మనసులో ఉంచుకుని పరమేశ్వరుణ్ణి మనసారా ధ్యానించుకుందాం. ధ్యానించుకుని మన మనస్సులను పరమేశ్వరమయంగా చేసుకుందాం. ఓం నమః శివాయ.